ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 4 రిజిస్ట్రార్ నివాసాల్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని రిజిస్ట్రార్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ చందు, చెప్పండి, అసలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 రిజిస్ట్రార్లు ఎవరు? గుడ్ మార్నింగ్ గగన. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో అయితే మాత్రం రెండో రోజు ఏసీబీ సోదాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, అనంతపురం ఈ 4 జిల్లాల్లో కూడా ఏసీబీ తనిఖీలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే 4 రిజిస్ట్రార్ నివాసాల్లో ఉదయం నుంచి కూడా, అంటే నిన్న ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనిలో ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే అవినీతి కావచ్చు, అక్రమార్జన కావచ్చు, ఈ రెండు ఉన్న నేపథ్యంలోనే వీళ్ళ మీద సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే గత కొన్ని నెలల క్రితం కూడా ఒకే రోజు ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఇదే విధంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున అయితే మాత్రం సోదాలు చేశారు. అదేవిధంగా కేసులను కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. అదే మళ్ళీ పునరావృతం అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏదైతే కూటమి సర్కార్ అయితే మాత్రం వీటి మీద గుర్రుగా ఉందని చెప్పాలి. అంటే అవినీతి అక్రమార్జన చేస్తున్నటువంటి అధికారులను ఉపేక్షించకూడదన్న నేపథ్యంలోనే వీళ్ళ మీద సోదాలు అయితే జరుగుతున్నాయి అనే చెప్పాలి. అయితే దీని మీద ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు కావచ్చు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎంతవారైనా సరే ఉపేక్షించవద్దు, ఏవైతే అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళ పైన అయితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోండి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా ఈ సోదాలు అయితే కొనసాగబోతున్నాయి. అదేవిధంగా కేసులు కూడా నమోదయ్యే పరిస్థితి కూడా ఉంది కావున. రైట్ కుమార్ చంద్, అసలు ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ సోదాల్లో అక్రమాస్తులు కానీ లేదంటే సొమ్ము ఏమైనా దొరికిందా, అంటే బయటపడటం ఏమైనా జరిగిందా? ఎస్ గగన, ఇప్పటి వరకు ఏవైతే సోదాలు జరిగినాయి, సోదాల్లో నగదు కూడా దొరికిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పలు దస్త్రాలు కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అంటే అక్రమార్జన సంబంధించి, అవినీతి అక్రమార్జన సంబంధించి ఇప్పటికే వాటికి సంబంధించి ఎంత మొత్తంలో అధికారులు వాళ్ళైతే అక్రమార్జన చేశారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం గణాంకాలు అయితే మాత్రం చూస్తున్నారు. అంటే ఈ రోజంతా నిన్న ఇవాళ కూడా మొత్తం ఆ దస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్రమార్జనకు సంబంధించిన దస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తీసుకుని వాటిని స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా నగదుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవాళ సాయంత్రం కూడా అప్డేట్ అయితే మాత్రం విడుదల చేసే పరిస్థితి, వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. కాకర అసలు అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది కాకన. అంటే మనం ఇటీవల గతంలో నేను ఎప్పుడే చెప్పిన విధంగా కొన్ని నెలల క్రితం కూడా సేమ్ ఇదే విధంగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం సోదాలు నిర్వహించారు, వరుసగా పలు జిల్లాల్లో నిర్వహించారు. ఆ సమయంలో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితుంది. అదే విధంగా ఈ రోజు, అంటే నిన్న ఇవాళ 2 రోజులు కూడా జరిపినటువంటి సోదాల ఆధారంగా ఏవైతే ఆధారాలు బయటకు వస్తాయో వాటిని అనుసరించి మాత్రం ఈ రోజు కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా ఉంది కాకన. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.